హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పులగము ఇంకా గోంగూర చట్నీ చేస్తున్నాను. దానికోసం కావాల్సింది ఏంటో ఎలా చేస్తున్నాను చూపిస్తాను, చూసేయండి. ఒక గ్లాసు బియ్యానికి ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకొని నానబెట్టుకున్నాను. ఒక కట్ట గోంగూర కట్ట ఒలిచి పెట్టుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు వేసి కడుక్కోవాలి శుభ్రంగా. మట్టి కానీ ఇసుక కానీ ఉంటుంది కదా, 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని నేను కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. మీకు కావాలంటే మామూలుగానే పెట్టేసుకోవచ్చు. కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. రెండిటి కాంబినేషన్ చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుంది. ఒక 5 పచ్చిమిరకాయలు, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఉల్లిపాయని ఒక హాఫ్ మాత్రమే నేను వేస్తున్నాను. ఒక హాఫ్ తాలింపు కోసం పక్కన పెట్టేశాను. కట్ చేసి పెట్టుకున్నవన్నీ కుక్కర్లో వేసేస్తున్నాను. వేసేసి కొంచెం వాటర్ వేస్తున్నాను. ఆకుకూర కదా, వాటర్ ఎక్కువ ఏం పట్టదు, కొంచెం వేస్తున్నాను. వేసి ఒక 4 విజిల్ రానిచ్చాను. ఉడికిపోయింది, పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పులగం కోసం కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఒక స్పూన్ వేసాను. వేసి మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇప్పుడు తాలింపు కోసం ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకుంటున్నాను, చిన్న చిన్న ముక్కలుగా. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు కోసం నేను ఏం తీసుకున్నానంటే కరివేపాకు, కొత్తిమీర, ఇంకా 2 ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఉడికిపోయిన గోంగూర దానిలో 1 స్పూను ఉప్పు వేసి మెదిపేసుకుంటున్నాను. ఈలోపు పొంగు వచ్చేసింది చూడండి. ఇప్పుడు మెదిపేసుకున్నాను. తాలింపు కోసం పాన్ పెట్టేసుకున్నాను. ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పోపు దినుసులు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి తాలింపు పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు గోంగూరలు కలిపేసుకున్నాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కలిపేసేసుకున్నాను. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. పులగం కూడా రెడీ అయిపోయింది. ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి, నేను మీకు చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.